ఇదిగోండి, ఉప్పల్ నుండి యాదగిరిగుట్టకి ఫస్ట్ టోల్ గేట్, విజయవాడ వరంగల్ హైవేలో ఫస్ట్ టోల్ గేట్. ఈ టోల్ గేట్ దాటిన తర్వాత జర ముందుకెళ్తే ఆ రైట్కి యూటర్న్ చేసుకోవాలి. మీకు ఆర్చ్ మొత్తం కనిపిస్తుంటుంది. సో ఇదండి, ఫైనల్గా అయితే స్వర్ణగిరి వచ్చేసాము. మనకి స్వర్ణగిరి వచ్చేసి మన హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్లు ఉంటుంది. మన స్వర్ణగిరి నుంచి యాదగిరిగుట్ట 20 కిలోమీటర్లు ఉంటుంది. మధ్యలో కొత్త 2 టెంపుల్స్ ఉన్నాయి, అవి కూడా చూడండి. చాలా అంటే చాలా బాగుంది. ఒకటి గోల్డ్ శివలింగంది, స్వామివారిది, అది కూడా బాగుందంట. అది కూడా వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు, మాకు అస్సలు కుదరలేదు, టైం సరిపోలేదు. ఏంటంటే ఇక్కడ దర్శనం చేసుకొని డైరెక్ట్ అటు వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ ఇక్కడ దర్శనం చేసుకునే వరకే మాకు మధ్యాహ్నం 4:30 అయిపోయింది. అంటే అంత రష్ ఉన్నారు. క్రిస్మస్ రోజు అయినా కానీ చాలా రష్. ఎందుకున్నారంటే హాలిడేస్ ఇచ్చారు కదా, చాలామంది వచ్చేసారు. ఇక్కడ ఇంత ఉన్నారంటే యాదగిరిగుట్టలో ఇంతకన్నా డబల్ ఉన్నారు, చాలా జనాలు ఉన్నారు అసలు. సో మా తమ్ముడు వచ్చేసి పార్కింగ్కి వెళ్ళాడు పెట్టడానికి, మేము అక్కడ వెయిట్ చేస్తాం. బ్యాక్ సైడ్ ఇచ్చారు పార్కింగ్, అంటే ఫ్రంట్ సైడ్ మొత్తం ఫుల్ అయిపోయాయి. ఇక కావాలి అనుకున్న వాళ్ళు బయట పెట్టుకోవచ్చు, గేట్ అవతల. ఇక సెక్యూరిటీ ఉండదు, అందుకని ఇక లోపల చూసారు ఎన్ని ఉన్నాయా కార్లు పార్కింగ్ చేయాల్సినవి. మేమందరం వెయిట్ చేస్తున్నాం. ఇదండి, పార్కింగ్ పెట్టేసి రావడానికే దగ్గర దగ్గర 1/2 అవర్ పట్టింది. ఇక టికెట్ తీసుకొని వెళ్ళాము. మేము వచ్చేటకి ఏంటంటే 12:45 ఎంత అయింది. 12:45కి 1 నుంచి 2:30 వరకు క్లోజ్ అంట గుడి, లంచ్ టైంకి. దానివల్ల మాకు 2 గంటల సేపు వేస్ట్ అయిపోయింది, ఎటు కాకుండా అయిపోయింది. ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఎంత హాయిగా ఉంటుంది అంటే ప్రాణానికి అంత హాయిగా ఉంటుంది. జనాలు చూసారా ఎంతమంది ఉన్నారో. ఇక్కడ ఇంతమంది ఉన్నారా, అన్నదానం దగ్గర అయితే ఇసుకపోస్తాను రాలేదు జనం. సరే టైం ఎందుకు వేస్ట్ చేయడం, అన్నదానానికి అన్నా వెళ్దాం అనేసి మేము అన్నదానానికి వెళ్ళాము. ఇక్కడ ఎంతసేపు కూర్చున్నా 1 అయింది, 1:30 అయింది కదా. సరే అన్నదానానికి వెళ్ళేసి ఈలోపు దర్శనానికి వద్దాం అనుకున్నాం. 1:30కి మేము అన్నదానానికి వెళ్తే 2:15కి మేము సగం కూడా వెళ్ళలే, అంటే అంత జనాలు ఉన్నారు. ఇక 2:15 2:20కి మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాం. ఇక అన్నదానానికి కూడా వెళ్ళలే, చాలా అంటే చాలా జనాలు. హాలిడేస్ అవ్వడం వల్ల అనుకుంటా జనాలు ఇంతమంది వచ్చారు. మేము అప్పుడు మా అమ్మాయి కట్టించినప్పుడు వెళ్ళాం, కానీ ఇంతమంది లేరు, అప్పుడు చాలా తక్కువ ఉన్నారు. కాకపోతే వైకుంఠ ఏకాదశి కదా, అన్నీ రెడీ చేస్తున్నారు. కొంతమంది హాలిడేస్ అని వస్తారు, కొంతమంది ముందే దర్శనం చేసుకుందాం అని వస్తారు. కాబట్టి జనాలు మాత్రమే బెచ్చంగా ఉన్నారు. ఇక్కడ ఒక 2-3 ఫోటోలు దిగి. సో ఇదండి, అలా మా అమ్మకి గిఫ్ట్ ఇచ్చింది బర్త్డేకి. జెడ్ ఫోల్డా, మా ఫోనే ఫోల్డ్ చేసి ఇస్తాం. గమ్మున జెడ్ ఫోల్డ్ అంట. అది చూసినాక అలా మా అమ్మ ముఖం చూడాలి. చూసినావా, నేను చెప్పిన నీకు 2 నెలల వరకు నీ పక్కన కూర్చున్న వాళ్ళు అబ్బా అబ్బా అనాలని. నువ్వేదనుకున్నావు, కొంచెం వంట కొట్టుకొని చూడు. స్వర్ణగిరిలో గిఫ్ట్ ఇచ్చిందల మామకి. చూసారా అన్నదానానికి ఎంతమంది ఉన్నారో. ఇక మేము వెనక్కి వచ్చేసాం, మా వల్ల అవ్వలేదు, నిలబడలేకపోయా. మా ఎండ తోసుడు అవ్వలేదు అసలు. ఇది మా తమ్ముడి బర్త్డే నైట్ అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి కేక్ కట్ చేసి గిఫ్ట్ ఇచ్చారు. పర్లేమా మీరు కట్ సర్లే, నువ్వు ఉన్నావు చాలు, నేనున్నట్టే. ఇంటికానే ఉన్నా అంటే వచ్చేసాను ఫస్ట్.
దింపిస్తా సాయి అలా కొంచెం మీకోసం తొందరగా వస్తూనే ఉన్నాడు. నువ్వు టూర్ కొట్టే 7:30 ఫోన్ చేసి వచ్చేసినా అన్న వచ్చేస్తున్నా గంటలు అన్నరకు మీకు షాప్ బంద్ జిల్లోదాం అనుకున్నాం. ట్రాఫిక్ పబ్లిక్ ఏడ పడతారు, పబ్లిక్ జమ అయిపోతారు. టార్చర్ లైన్ లో దగ్గర దాకా పోయి అన్నదానం బయటకు వచ్చేసినాం.